వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. వారం రోజులు ఇన్ హిందీ హఫ్తా లేదా సప్తాహ్ అని కూడా అంటారు. వారం రోజులు ఇన్ హిందీ హఫ్తా లేదా సప్తాహ్, ఇన్ ఇంగ్లీష్ వీక్. పక్షం రోజులు అంటే 15 రోజులు. గుర్తుపెట్టుకోండి, పక్షం రోజులు అంటే 15 రోజుల్లో ఏమంటాం మనం, పక్షం రోజులు అంటాం. పక్షం రోజులు ఇన్ హిందీ పక్వాడా, హిందీలో పక్వాడా అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఏ ఫోర్ నైట్. నెల ఇన్ హిందీ మహీనా, నెలను హిందీలో మహీనా అంటాం. నెల ఇన్ హిందీ మహీనా, ఇన్ ఇంగ్లీష్ మంత్. సంవత్సరం ఇన్ హిందీ వర్ష్. సంవత్సరాన్ని హిందీలో వర్ష్ అంటారు, సాల్ అని కూడా అంటారు. సాల్ అంటారు, వర్ష్ అంటారు. సంవత్సరము ఇన్ హిందీ వర్ష్ లేదా సాల్, ఇన్ ఇంగ్లీష్ ఇయర్. వారానికి ఒకసారి ఇన్ హిందీ హఫ్తా మే ఏక్ బార్. వారానికి అంటే హఫ్తే మే, ఒక్కసారి అంటే ఏక్ బార్. వారానికి ఒక్కసారి ఇన్ హిందీ హఫ్తే మే ఏక్ బార్ అంటారు. నేను వారానికి ఒక్కసారి సినిమాకి వెళ్తాను అంటారు కదా, అలా వారానికి ఒక్కసారి ఇన్ హిందీ హఫ్తే మే ఏక్ బార్, ఇన్ ఇంగ్లీష్ వన్స్ ఇన్ ఏ వీక్. నెలకు ఒకసారి ఇన్ హిందీ మహీనే మే ఏక్ బార్. నెలకు అంటే మహీనే మే, ఒక్కసారి అంటే ఏక్ బార్. నెలకు ఒకసారి ఇన్ హిందీ మహీనే మే ఏక్ బార్, ఇన్ ఇంగ్లీష్ వన్స్ ఇన్ ఏ మంత్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ పదాలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరు చాలామంది అడుగుతుంటారు, సంవత్సరాన్ని హిందీలో ఏమంటారు, వారాన్ని ఏమంటారు అనేది, 15 రోజులను ఏమంటారు అనేది అడుగుతూ ఉంటారు. ఓకేనా, చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.